వెల్కమ్ టు హలో డాక్టర్. కాళ్ళ నొప్పులను వాపులను తొలి దశలో చాలా లైట్గా తీసుకుంటారు, ఏదో సమస్యలను నెగ్లెక్ట్ చేస్తుంటారు. తర్వాత అల్సర్స్ లాంటివి ఫామ్ అయ్యాక కానీ సీరియస్గా ఆలోచిస్తుంటారు. వేర్కోస్ వెయిన్స్ తొలి దశలో లక్షణాలు నొప్పులు, రెస్ట్లెస్నెస్గా ఉండడం, ఇలాంటి లైట్గా వాపులు లాంటివి ఉంటూ ఉంటాయని, నెగ్లెక్ట్ చేసే కొద్దీ అల్సర్స్ లాంటివి ఫామ్ అయ్యి ట్రీట్మెంట్ కూడా లొంగని దశ ఏర్పడుతూ ఉంటుందని. వేర్కోస్ వెయిన్స్లో లక్షణాలు ఏంటి, ట్రీట్మెంట్ ఎప్పుడు తప్పనిసరి, లేజర్ ట్రీట్మెంట్, ఈ వివరాలు అందించడానికి ఏబీసీ హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజా గోపాల్ గారు మనతో ఉన్నారు. హలో సార్, వెల్కమ్ టు ది షో అండి. హలో అండి. అంటే కొంచెం ఎడిమా కానీ కాళ్ళు వాపులు అది వేర్కోస్ వెయిన్స్ కి రిలేటెడ్ అనుకోవాలా, సమ్ అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఇండికేషన్ ఉంటూ ఉంటుంది కదండి, ఎలా రూల్ అవుట్ చేసుకోవాలి? డెఫినెట్గా అండి, కాళ్ళ వాపులకి చాలా కారణాలు ఉంటాయి. కాళ్ళలో రక్తం సరిగా సరఫరా అవ్వక మళ్ళీ కాళ్ళు వచ్చి అలా ఉండిపోతే దాన్ని వ్యారికోస్ వెయిన్స్ అంటారు. అందువల్ల కూడా వాపులు రావచ్చు. అలాగే మనకి కొన్నిసార్లు కిడ్నీలు పనిచేయపోయిన వాపులు రావచ్చు, హార్ట్ సరిగ్గా పనిచేయపోయిన వాపులు రావచ్చు, పోషకాహారంలో లోపాలున్న కాళ్ళ వాపులు రావచ్చు. అలాగే కొంతమందికి ఫైలేరియా అని కూడా అంటారు, అంటే లింఫే. ఇప్పుడు మన కాళ్ళలో కొన్ని ఫ్లూయిడ్స్ సరిగ్గా ఫ్లో అవ్వకపోవటం వల్ల, అంటే ఇది వెయిన్స్ వల్ల కాదండి, కొంతమందికి ఫైలేరియా లేకపోతే లింఫెడిమా అంటారు, అందువల్ల కూడా కాళ్ళ వాపులు రావచ్చు. ఇలా ఏ కారణంగానే వాపులు రావచ్చు అండి. కరెక్ట్గా ఏ కారణంగా వాపులు ఉన్నాయి, దీన్ని ఎలా ట్రీట్ చేయాలి అంటే ఫస్ట్ మనం స్కానింగ్ చేసి అసలు ఈ వాపు క్వాలిటీ ఎలా ఉంది, దానికి ఎంత నీరు ఉంది, అవన్నీ ఒక ఎస్టిమేట్ చేసి దాని ప్రకారం ట్రీట్మెంట్ చేస్తే పూర్తిగా తగ్గిపోతాయి. కర్నూలు నుంచి వెంకటేశ్వర్లు గారు. వెంకటేశ్వర్లు గారు నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి. అదే మేడం, కానీ మాటలు వేసుకుంటే తగ్గుతాయి మేడం నొప్పు. మీ కాళ్ళు నొప్పులు ఉన్నాయా వెంకటేశ్వర్లు గారు? మీ కాళ్ళు నొప్పులు ఉన్నాయా? ఉంది సార్, పని చేసేకొచ్చి నొప్పేస్తారు సార్, వాపస్ అది నచ్చాలి సార్. అలాగే. సో మీకు బేసికలీ వాపులు వస్తున్నాయి, నొప్పులు వస్తున్నాయి, కాళ్ళు నొప్పులు ఉన్నాయి. సో మీకు ఇలాంటి కేసెస్కి ఏంటంటే ఫస్ట్ చూసిన తర్వాత స్కానింగ్ పరీక్ష చేయాలి. ఆ కళ్ళ డాప్లర్ అనే పరీక్ష నిల్చునే పొజిషన్లోనే చేయాలి. చేస్తే మనకు క్లియర్గా ఎలా ఫ్లో అవుతుందో తెలుస్తుంది. దాని ప్రకారం ట్రీట్మెంట్ చేస్తే ఈ నొప్పులు బాధ అంతా తగ్గిపోతుంది అనమాట. ఆ కింద ఇచ్చిన నెంబర్లో కాల్ చేసి రండి. ఒకవేళ ఎవరైనా పేషెంట్ మా ఏబీసీ హాస్పిటల్ హైదరాబాద్కి వస్తే నేను చూడకముందు ఒక జూనియర్ డాక్టర్ చూడటము, దాని తర్వాత ఇంకొక డాక్టర్ గారు మీకు స్కానింగ్ చేయడం, తర్వాత నేను చూడడం, అంటే ముగ్గురు వాస్కులర్ డాక్టర్ స్పెషలిస్టులు మీకు పూర్తిగా పరీక్ష చేసి క్లియర్గా మీకు ఐడెంటిఫై చేసి చెప్తారు. ఇది ఇండియాలోనే ఫస్ట్ టైం అనమాట ఇంతమంది డాక్టర్స్ క్లియర్గా, ఎందుకంటే చాలా నంబర్స్ వస్తారండి, నాకు దగ్గర 78 మంది వస్తారు రోజుకి. సో ఏ ఒక్క పేషెంట్లో ఏ ఒక్క పాయింట్ మిస్ అవ్వకూడదని చెప్పి ఇంతమంది డాక్టర్స్ మనం చూస్ చేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళకి కలర్ డాప్లర్ అనే పరీక్ష దగ్గర 2,000 నుంచి 3,000 రూపాయలు అవుతుంది. ఆ పరీక్ష అంతా మేము ఎప్పటి నుంచో 5 ఏళ్ళుగా అది ఫ్రీగా చేస్తున్నాం. చేసి ఈ ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తాం. ఇది కూడా ఇండియాలో ఫస్ట్ టైం ఏ హాస్పిటల్ కూడా కలర్ డాప్లర్ పరీక్ష పేషెంట్స్ ఫ్రీగా చేయడం జరగలేదు. ఇది మనం చేస్తున్నాం. సో మీరు రండి, కాల్ చేసి రండి, మీకు డెఫినెట్గా పూర్తిగా చూసి నయం చేసి పంపిస్తాం. ఈ కాళ్ళ వాపులు కానీ పాదం వాపు కానీ లేకపోతే నీరు పట్టడం లాంటివి కొంతమందిలో ఇడియోపతిక్ అంటే ఖచ్చితమైన కారణం తెలవకుండా కూడా ఉంటుందంటారు, అది కరెక్టేనా? డెఫినెట్గా అండి. కొంతమందికి మనం ఇవన్నీ ఇవాల్యుయేట్ చేసిన తర్వాత కూడా, అంటే వ్యారికోస్ వెయిన్స్ లేవని చెప్పి, తర్వాత హార్ట్ సమస్యలు ఏం లేవని చూసుకొని, తర్వాత కిడ్నీ సమస్యలు లేవని చూసుకొని, ఇవన్నీ చేసిన తర్వాత కూడా కొంతమందికి అలా కాళ్ళు వాపులు ఉంటూ ఉంటాయి అన్నమాట. లేదంటే కొంతమంది కాళ్ళు బాగా లావ్ అయిపోయి అలా ఉంటాయి. సో దానికి కొంతమంది ఊళ్ళలో ఏనుగు కాళ్ళు అని చెప్పడం కానీ, ఫైలేరియాసిస్ అనడం కానీ జరుగుతుంటాయి. వీటికి కూడా మన దగ్గర ట్రీట్మెంట్ ఇప్పుడు లభిస్తుందండి. దీనికి ఏం చేస్తామంటే, దీనికి పర్మనెంట్గా అంటే ఒక్కసారి చిన్నగా సర్జరీ చేసేది ఏమి ఉండదు. దానికి ఏం చేయాలంటే ఐడెంటిఫై చేసి క్లీన్ చేసి ఆ ఏరియాకి కరెక్ట్గా ఒక పద్ధతి ప్రకారం ఒక లింఫాటిక్ బ్యాండేజింగ్ అంటాం అనమాట. అలాంటి బ్యాండేజెస్ కడితే తగ్గిపోతాయి. సో కాకపోతే అది కొన్ని ఎక్కువ రోజులు కట్టుకుంటూ ఉండాలి, అది వెంటనే తీసేయడానికి లేదనమాట. సో అలా కట్టుకుంటే బాగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో అవి కూడా మన దగ్గర ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. సో కాళ్ళ సంబంధితమైన వాస్కులర్ సమస్యలు అన్నిటికీ కూడా మన దగ్గర ఉపశమనం ప్రాబ్లం ఉందన్నమాట, ప్రాబ్లం సొల్యూషన్ ఉందన్నమాట. కొంతమంది నొప్పి అనగానే పెయిన్ కిల్లర్స్ వాడతారండి. కాళ్ళ నొప్పులు కానీ సలుపుతున్నట్టుగా రెస్ట్లెస్గా ఉన్నప్పుడు కూడా పెయిన్ కిల్లర్స్ వాడితే ఒకవేళ అంటే వేర్కోస్ వెయిన్స్కి ఒక సిమ్టమ్ అయినప్పుడు ఈ పెయిన్ కిల్లర్స్తో ఉపశమనం లభిస్తుందా? డెఫినెట్గా అండి. పెయిన్ కిల్లర్ వేసుకుంటే ఎవరికి ఏ నొప్పి అయినా, ఇప్పుడు మన కాళ్ళలో వెరికోస్ వెయిన్స్ వల్ల కాళ్ళ నొప్పులు ఉన్నా, లేదంటే బ్రెయిన్ ట్యూమర్ ఉండి తలనొప్పి ఉన్నా కూడా పెయిన్ కిల్లర్ వేసుకుంటే తాత్కాలికంగా అరగంట పావుగంట తగ్గుతుంది. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు నాకు ఈ పెయిన్ ఎందుకు వచ్చింది, దీనికి కారణం ఏంటి, ఇది కనుక్కోకుండా ఊరికే పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం అనేది చాలా పొరపాటు. అలా తీసుకుంటే ఏమవుతుందంటే ఆ లోపల ఫర్ ఎగ్జాంపుల్ వ్యారికోస్ వెయిన్స్ ఉన్నాయనుకోండి, వ్యారికోస్ వెయిన్స్ తగ్గించవు, ఆ వ్యారికోస్ వెయిన్స్ వల్ల వస్తున్న మీ నొప్పి మీ బ్రెయిన్కి తెలియకుండా ఆపుతున్నాయి అంతే. అంటే పెయిన్ కిల్లర్ ఫంక్షన్ అదనమాట. అలాగే మీరు ఆ వెయిన్స్కి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా వేసుకుంటే 1 రోజు 2 రోజులు అంటే ఓకే. అంతేగాని కొన్ని నెలల తరబడి ఏడాది తరబడి వేసుకుంటే కిడ్నీలు పాడవడం. మన భారతదేశంలో అత్యధికంగా నెఫ్రోజెనిక్ అంటే ఎనర్జెసిక్ ఇండ్యూస్డ్ నెఫ్రోపతి, ఇండియా వరల్డ్లో హైయెస్ట్
12% మన భారతదేశంలో కిడ్నీలు పాడవటం మనం ఊరికొరికే పనికిరాని చెత్త మందులు తినటం వల్ల. మీరు వెళ్ళి మా ఫార్మసిస్ట్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ మందు ఇచ్చే ఆ మందు ఇచ్చే, లేదా డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు మందులు రాయండి అని చెప్పి మరి రాసి పైపించుకొని తినటం వల్లే మన భారతదేశంలో 12% కిడ్నీలు పాడవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క ప్రకారం 1% కిడ్నీలు పాడవచ్చు ఎక్సెసివ్గా మందులు తీసుకోవటం వల్ల. మన భారతదేశంలో 12 రెట్లు ఎక్కువగా ఉంది ఆ నంబర్. అది చాలా దురదృష్టకరం. ఒకసారి కిడ్నీలు పాడేయాలంటే డయాలసిస్ అది వేరే స్టోరీ. సో అందుకని ఈ ప్రాబ్లం ఏ ప్రాబ్లం కూడా తాత్కాలికంగాను నేను ఒక మాత్ర తీసేసుకుంటాను, 2 మాత్రలు తీసుకుంటాను, 15 మాత్రలు తీసుకుంటాను అనుకోకుండా దీని సమస్య ఏంటి, దీని రూట్ కాజ్ ఏంటి, దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా సాల్వ్ చేయాలి అని కొంచెం దాని మీద కాస్త దాని మీద శోధించి దానికి ఆన్సర్ చేసుకోవాలి. మణిమాల గారు కాల్. మణిమాల గారు చెప్పండి సార్. మేడం నమస్తే, చెప్పండి. నమస్తే అండి. నాకు కాళ్ళు నెత్తి కొంచెం మడతలను నొప్పండి బాగా. సరేనమ్మా, కొంచెం వాడుతున్నానండి. అలాగే. సో బేసికలీ ఈ నొప్పి ఎందుకు ఉంది అంటే పెయిన్ కిల్లర్ పూర్తిగా వాడడం ఆపేమని కూడా చెప్పట్లేదు. ఆఫ్ కోర్స్ పెయిన్ ఉంటే పెయిన్ కిల్లర్ కొన్నాళ్ళు వేసుకోవడం తప్పులేదు. కానీ అసలు కారణం ఏంటి? మీ మోకాలు నొప్పా, లేకపోతే మోకాలు పాడైందా, వారికోస్ వెయిన్స్ ఉన్నాయా, లేకపోతే అక్కడ బోన్ ఏమైనా ఎక్కువ ఉందా, లేకపోతే ఇంకే కారణంగా మీకు ఈ వెయిన్స్ వస్తున్నాయి ఐడెంటిఫై చేయాలి. సో అది మీరు ఒకసారి రండి, కింద ఇచ్చిన నెంబర్ కాల్ చేసి రండి, ఐడెంటిఫై చేద్దాం. అఫ్ కోర్స్ మోకాళ్ళు సపోజ్ అరిగిపోవడం వల్ల మీకు నొప్పి ఉందనుకోండి, మరి దానికి ఇదిగో కొన్నాళ్ళు పెయిన్ కిల్లర్ వేసుకొని మోకాలు మార్పిడం మరి ఏం చేసుకుంటారు అది అలా చెప్పాలి. అంటే ఒకటి నేను చెప్పొచ్చేది అంటే పెయిన్ కిల్లర్ పూర్తిగా మానేమని చెప్పట్లేదు, కాకపోతే దాని కాజ్ ఏంటి, ఆ కాజ్ ఐడెంటిఫై చేసి సాల్వ్ చేసే లోపల ఒక 3 రోజులు 4 రోజులు పెయిన్ కిల్లర్ తీసుకోవచ్చు, తప్పులేదు. కానీ అదేంటి దాన్ని ఐడెంటిఫై చేసుకుని దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయాలి. ఇలా స్కిన్ కలర్ మారుతున్నా, డిస్కలరేషన్ ఉన్నా, లేకపోతే అల్సర్స్ లాంటి ఫామ్ అవుతున్నప్పుడు అంటే బ్లడ్ ప్యూరిఫైడ్గా లేదని ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారండి. కొన్నిసార్లు వాటికి లీచ్ ట్రీట్మెంట్ ఇట్లాంటివన్నీ తీసుకుంటుంటారు. అసలు వాటి వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అంటారు? డెఫినెట్గా అండి. దీనికి లీచ్ ట్రీట్మెంట్ అంటే ఏది జలగల చేత కొరికించుకోవటం కాలు, ఇవి కాకుండా కొంతమంది ఏమో ఈ ఆయుర్వేదిక్ పేస్ట్ ఆయింట్మెంట్లు పెట్టడం ఇవన్నీ చేస్తుంటారండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తగ్గుతుందా తగ్గదా అనే విషయం ఒక పక్కన పెడితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జలగ నోట్లో ఉండే బ్యాక్టీరియా ఏంటో మనకు తెలియదు. అలానే ఇప్పుడు ఈ ఆయుర్వేదిక్ పేస్ట్ ఎక్కడ పడితే నూరేసి అది దానిలో ఏమేమి కలిపామో మనకు తెలియదు. కొన్నిసార్లు ఫంగస్ కూడా యాడ్ అవుతుంది దానికి. సో ఇవన్నీ ఏంటంటే కంప్లీట్లీ నాన్ సెన్స్ కలండి. ఇలా చేస్తే ఏంటంటే కాలు ఇంకా చాలా చెడిపోతుంది. సో నేను యూజువల్గా నా పేషెంట్స్ చెప్పే విషయం అంటే, సార్ మీరు కాళ్ళలో బాగా నల్లగప్పి పుండు పడిపోయినాక నా దగ్గరికి వచ్చారు, మీ కాళ్ళకి వారికోస్ వెయిన్స్ వల్ల ప్రాబ్లమ్ 50-60% అయితే మిగిలిన 40-50% మీరు చేసుకున్న తప్పుడు ట్రీట్మెంట్లు. నా దగ్గరకు వచ్చే సగం మంది ఆల్మోస్ట్ 70% ఇలాంటి రాంగ్ ట్రీట్మెంట్స్కి మిస్టేక్ చేసుకుంటారు. జరగల చేత లేకపోతే ఆయుర్వేద పెట్టుకోవడం ఇవన్నీ పెట్టుకోవడం, దీనివల్ల ఏమవుతుందంటే ఇంకా పెరిగిపోతుంది, అక్కడ ఏరియా అంతా పాడవుతుంది, అక్కడ క్రిములు కొత్తగా ఏర్పడతాయి. ఆ బ్యాక్టీరియా సాల్వ్ చేయడానికి మరికొన్ని యాంటీబయాటిక్స్ ఇవ్వాలి. ఇప్పుడు దాకా మనం చెప్తున్నాం ఎక్కువగా మందులు తీసుకుంటే కిడ్నీల సమస్యలు వస్తాయి, కానీ ఇలాంటి కేసెస్లో ఏం చేస్తాం మరి? ఏ సొల్యూషన్ లేదు. చాలా హై డోస్ యాంటీబయాటిక్స్ ఇవ్వకపోతే ఆ ఇన్ఫెక్షన్స్ తగ్గవు. ఎక్స్ట్రీమ్లీ హెవీ సెల్లైటిస్ వస్తూ ఉంటుంది పేషెంట్స్. నరేందర్ గారు కాల్. నరేందర్ గారు మేడం నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు, మీ క్వశ్చన్ అడగండి. నాకు కాలు ఎక్కువ నడిస్తే వాస్తున్నదండి, ఒకటే కాదు లెఫ్ట్ సైడ్. నేను ఇంతకుముందు బెషోర్ హాస్పిటల్లో సోమాజిగూడలో చూపించుకున్నాను. బ్లడ్ క్లాటింగ్ అని చెప్పారు. అది ఇప్పటికి 2 years అవుతుంది మేడం. మెడిసిన్ వాడుతూనే ఉన్నా, ఎక్కువ నడిస్తే వాసిపోతుంది. రైట్ అండి. సో బేసికలీ మన కాళ్ళలో ఈ చర్మం కింద ఉండే వెయిన్స్ బ్లాక్ అయితే వాటిని అంటే సరిగా పనిచేయకపోతే వాటిని వారికోస్ వెయిన్స్ అని అంటాము. అట్లనే లోపల కొన్ని వెయిన్స్ ఉంటాయి డీప్ వెయిన్స్ అని, అవి బ్లాక్ అయిపోతే వాటిని డీవీటీ ఆర్ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం. డీవీటీ కానీ వస్తే చాలా దగ్గరలో మందులు స్టార్ట్ చేసి తగ్గుతుందని హోప్తో చూస్తారండి. యూజువల్గా డీవీటీ వచ్చిన తర్వాత మందులకు 2-3 నెలలకి వాపులు తగ్గకపోతే దాని మటుకు తగ్గవు. ఇలాంటి పేషెంట్స్కి మేము ఎవిస్ హాస్పిటల్ ఏం చేస్తామంటే సిటీ వీనోగ్రామ్ అనే పరీక్ష చేసి లోపల ఎక్కడెక్కడైతే వెయిన్స్ సన్నబడిందో ఐడెంటిఫై చేసి ఆ ఏరియాలో బెలూన్ కానీ స్టెంట్ కానీ పెట్టి ఆ ఏరియా పెద్దగా చేస్తే మళ్ళీ రక్త సరఫరా నార్మల్గా పైకి ఫ్లో అయ్యి ఈ వాపులు తగ్గిపోతాయి. అవి అవసరమా లేదనేది పేషెంట్ చూసినాకే డిసైడ్ చేయాల్సి వస్తుంది. బట్ ఈ వెయిన్స్ని డీబీటీ వల్ల వచ్చిన లోపల బ్లాక్ అయిపోయిన వెయిన్స్ ఓపెన్ చేసే పద్ధతిని డీప్ వీనస్ రెస్టరేషన్ అంటారు. అది హైయెస్ట్ నెంబర్ మనం సౌత్ ఇండియాలో మన హాస్పిటల్లో చేస్తున్నాం. సో మీరు కింద ఇచ్చిన నెంబర్లో కాల్ చేసి రండి, డెఫినెట్గా చూసి చెప్తాను. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వెరికోస్ వెయిన్స్కి ఖచ్చితమైన కారణం తెలియదు అన్నా కానీ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్కి సంబంధించిన అంటే సిరల్కి సంబంధించిన సమస్య కాబట్టి ఇంకేదన్నా ప్రాబ్లమ్స్కి హైపర్ టెన్షన్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్కి ఏమైనా ఇండికేషన్గా కూడా ఈ సమస్య తలెత్తచ్చా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు హలో డాక్టర్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్
వెల్కమ్ బ్యాక్ టు హలో డాక్టర్. ఏబీస్ హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజావి కొప్పాల్ గారితో వెరికోస్ వెయిన్స్కి లేజర్ ట్రీట్మెంట్స్ వివరాలు తెలుసుకుంటాం. సుధీర్ గారు కాల్ ఇద్దామండి. సుధీర్ గారు, హలో. చెప్పండి మేడం, మేము కాల్ చేస్తున్నాం. నా పేరు సుధీర్ అండి. చెప్పండి. రాజు గారితో ఒకసారి మాట్లాడాలని డాక్టర్ గారితో. చెప్పండి. మీరు టీవీ వాల్యూమ్ సుధీర్ గారు చెప్పండి. డాక్టర్ గారు వింటున్నారు. మీ క్వశ్చన్ క్లియర్గా ఫాస్ట్గా అడగండి. అలాగే సార్. అంటే మా మిస్సెస్కి కాళ్ళు లాగి బాగా కాలు తిమ్ముర్లు వచ్చి కాలు నొప్పులు వస్తుంది. నైట్ పూట వీక్ అయిపోతుంది బాగా. హలో, వారిని తీసుకొని రండి ఒకసారి. సో బేసికలీ మనకి బయటికి వెయిన్స్ కనబడినప్పుడు ఒకసారి స్కానింగ్ అయితే చేయడం అవసరమే. మేము హైదరాబాద్కి వచ్చే పేషెంట్స్ అందరికీ ఫ్రీగా స్కాన్ చేస్తాము. సో ఎటువంటి రుసుము ఉండదు. బట్ బయట నేను విజయవాడ వచ్చినప్పుడు కానీ లేకపోతే వైజాగ్ వచ్చినప్పుడు కూడా వచ్చి మీరు కలవచ్చు, చూపించుకోవచ్చు. కానీ అక్కడ అవసరమైతే స్కానింగ్ మాత్రం బయటికి పంపాల్సి వస్తుంది, ఎందుకంటే ఆ హాస్పిటల్స్ మావి కావు కాబట్టి. ఒకసారి చేసి చూసినాక అసలు ఏంటి ఈ తిమ్ముర్ల కారణం ఏంటి, ఈ వీక్నెస్ కారణం ఏంటి, వెరికోస్ వెయిన్స్ అవునా కాదా అని ఐడెంటిఫై చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తే తగ్గిపోతుంది. ఇది చాలా ఈజీ ప్రాబ్లం అండి. వారిని తీసుకొని రండి, చూపించండి, నేను చూసి ఐడెంటిఫై చేసి చెప్తాను. అంటే తిమ్మిర్లు కానీ క్రాంప్స్ లాగా పట్టేసినట్టు ఉండడం, పిక్క పట్టేసినట్టు ఉండడం, ఇలాంటివి కూడా వెరికోస్ వెయిన్స్ సిమ్టమ్స్ అవ్వచ్చు అంటారా? వెరీ కామన్ లేండి. ఇన్ఫాక్ట్ తిమ్ముర్లు పిక్క పట్టేయడం అనేది మోస్ట్ కామన్గా వెరికోస్ వెయిన్స్ సిమ్టమే. వేరే ఇంకా తక్కువ. కొన్నిసార్లు డీహైడ్రేషన్ వల్ల, సోడియం తగ్గిపోవడం వల్ల కూడా అలా క్రాంప్స్ రావచ్చు. కానీ ప్రథమంగా మనకు యాక్చువల్గా కాళ్ళల్లో రక్త సరఫరా లోపం అంటే వెరికోస్ వెయిన్స్లోనే ఎక్కువగా మనం తిమ్ముర్లు, క్రాంపింగ్ చూస్తాం. ఈ రక్త సరఫరా వ్యవస్థకు సంబంధించిన సమస్యలు కానీ, హైపర్ టెన్షన్ కానీ, లేకపోతే హార్ట్ ప్రాబ్లం కానీ ఉన్నప్పుడు వెరికోస్ వెయిన్స్ కూడా తలెత్తే రిస్క్ ఉంటుందా? ఏమన్నా రిలేషన్ ఉంటుందంటారా? అలాగా హార్ట్ ప్రాబ్లంకి ఉందండి రిస్క్. ఒకటి ఏంటంటే హార్ట్ ఫెయిల్యూర్, అంటే ఫ్రాంక్ హార్ట్ ఫెయిల్యూర్ ఉంటే లోపల ఈ వీనస్ ప్రెషర్స్ పెరిగి ఈ వాల్వ్స్ చెడిపోయి కొంచెం రక్త సరఫరా పైకి వెళ్లకుండా మళ్ళీ కాళ్ళు ఉండిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాంటి వెరికోస్ వెయిన్స్ని సెకండరీ వెరికోస్ వెయిన్స్ అంటాం. కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ ఈజ్ అ కాజ్ ఫర్ సెకండరీ వెరికోస్ వెయిన్స్. సో డెఫినెట్గా అందులో మనం చూడడం జరుగుతుంటుంది. బీపీ వల్ల వెరికోస్ వెయిన్స్ కొత్తగా రావు. ఒకటే ఏంటంటే గమనించాల్సింది, వెరికోస్ వెయిన్స్ బాగా తీవ్రంగా ఫామ్ అయిపోయి వదిలేస్తే దాని లోపల చిన్న చిన్న క్లాట్స్ లాగా ఫామ్ అయ్యి ఆ క్లాట్ ముద్దలు మళ్ళీ హార్ట్కి వెళ్ళి హార్ట్ బ్లాక్ చేస్తుంది. సో వెరికోస్ వెయిన్స్ నెగ్లెక్ట్ చేస్తే కార్డియక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. దాన్ని పల్మరీ ఎంబలిజం అంటారు. అది చాలా రేర్ అండి అలా రావటం. నేను అమెరికాలో ఉన్నప్పుడు అలాంటి కేసు ఒకటి కూడా చూడలేదు. కానీ ఇండియా వచ్చాక 4-5 పేషెంట్స్కి ఇక్కడ నుంచి క్లాట్ వెళ్ళి ముద్దులు వెళ్ళి హార్ట్ని బ్లాక్ చేసేసిన కేసులు 4-5 దాకా చూశాను. మాధవి గారు కాల్. మాధవి గారు, హలో మేడం, నమస్తే. నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడాలి. వింటున్నాను, చెప్పండి. చెప్పండి మాధవి గారు, డాక్టర్ గారు వింటున్నారు. హలో సార్, మా హస్బెండ్ కి కాళ్ళ దగ్గర కింద నలుపు వస్తుంది సార్. వెయిన్స్ కూడా కనిపిస్తున్నాయి, పైకి కొంచెం వాపులు కూడా వస్తున్నాయి. అవునమ్మా. సో అది యూజువల్గా వ్యారికోస్ వెయిన్స్లోనే అలా వస్తుందమ్మా. ఈ వ్యారికోస్ వెయిన్స్లో ఏమవుతుందంటే కాళ్ళల్లో రక్త సరఫరా సరిగ్గా ప్రవహించక మళ్ళీ కాళ్ళు వచ్చి ఉండిపోవడం వల్ల ఈ వెయిన్స్ అని ఉబ్బిపోయి ఇలా అయిపోతాయి. దీన్ని వ్యారికోస్ వెయిన్స్ అంటారు. మీరు మీ హస్బెండ్ తీసుకొని కింద ఫోన్ నెంబర్కి కాల్ చేయండి అమ్మా. మీకు ఎక్కడ దగ్గర అయితే అక్కడికి నేను అపాయింట్మెంట్ ఇస్తారు. మా కాల్ అంతా ఏంటంటే ఒక IVR నెంబర్ ఉంటుంది. సో ఏవిస్ హాస్పిటల్కి మాకు చాలా హై నెంబర్ ఆఫ్ పేషెంట్స్ కాబట్టి ఈ ప్రతి కాలు రికార్డ్ అయిపోయి మీకు వెంటనే ఫోన్ చేస్తారు వాళ్ళు. హైదరాబాద్ దగ్గర ప్రాంతంలో ఉంటే ఇక్కడికి రండి, అన్ని రోజులు ఇక్కడ ఉంటాను. ఈ సెకండ్ అండ్ థర్డ్ సండే ఆఫ్ ద మంత్ ఏమో వైజాగ్లో ఉంటాను. ఫస్ట్ సండే అండ్ ఫోర్త్ థర్స్డే ఏమో విజయవాడలో ఉంటాను. ఇది కాకుండా మన బెంగళూరులో క్లినిక్ ఫుల్ ఫ్లెజ్డ్గా 7 days a week మన బెంగళూరులో క్లినిక్ రన్ అవుతుంది. మీరు ఎక్కడ దగ్గర అక్కడ రండమ్మా. ఇది కాకుండా మనం 2 ఫ్రీ క్యాంప్స్ కూడా చేస్తున్నామండి. ఒకటేమో ఈ ఆదివారం, వచ్చే ఆదివారం అంటే ఎల్లుండి నల్గొండలో ఫ్రీ క్యాంప్ చేస్తున్నాం. అక్కడ వచ్చే ప్రతి పేషెంట్కి వ్యారికోస్ వెయిన్స్ పేషెంట్స్ అందరికీ ఫ్రీగా చెకప్ చేయడం జరుగుతుంది. అది కాకుండా 28వ తారీఖున మచిలీపట్నంలో ఫ్రీ క్యాంప్ చేస్తున్నాం. అది కూడా అక్కడ కూడా వచ్చే పేషెంట్స్ అందరికీ ఫ్రీగా మనం చూడడం జరుగుతుంది. నెక్స్ట్ కాల్ ఇద్దామండి. శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు, నమస్తే, చెప్పండి. కొంచెం గట్టిగా క్లియర్గా మాట్లాడండి శ్రీకాంత్ గారు, రిసీవర్ దగ్గరగా పెట్టుకొని. హలో, చెప్పండి శ్రీకాంత్. నమస్తే అండి. చెప్పండి అమ్మా. కాళ్ళు బాగా మోకాళ్ళు నొప్పులు ఇట్లా కూర్చున్నా ఇట్లా. సో మోకాళ్ళ నొప్పులకి యాక్చువల్గా కీళ్ళవాతం స్పెషలిస్టులు వేరేగా ఉంటారమ్మా. ఆర్థోపెడిక్ డాక్టర్స్కి మీ ఇంటి దగ్గర ఎవరికైనా చూపించండి. వాళ్ళు దానికి సరిపోయిన ముందు ఎక్స్రే తీసి కీళ్ళ మార్పిడి ఏమైనా చేస్తారు. లేదంటే మీరు కింద ఇచ్చిన నెంబర్ కాల్ చేసి రండి అమ్మా హైదరాబాద్. మా దగ్గర ఉన్న కీళ్ళవాతం స్పెషలిస్టులు కూడా చూసి మీకు చెప్తారు ఏ సంగతి. ఏలూరు నుంచి హర్షవర్ధన్ గారు. హర్షవర్ధన్ గారు, హలో, నమస్తే, చెప్పండి. చెప్పండి.
సార్ మా అమ్మగారికి అండి కాళ్ళు మొత్తం బ్యాక్ సైడ్ టీచర్, రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్. సో నిలబడి బ్యాక్ సైడ్ అంతా ఇలా లైన్స్ లాగా వెయిన్స్ వచ్చాయి సార్. సో నైట్ టైం కూడా నేను డైలీ కొట్టి పిసికితేనే నిద్రపోతారు. చూసారా? సో ఇందాక కరెక్ట్ అండి, ఇందాక మన మాధవ్ గారు అడిగారు కదా, మీ క్రాంప్స్ అంటే కాళ్ళు పీకటం వారికోస్ వెయిన్స్ వల్ల వస్తాయి, లేదా క్రాంపింగ్ అని, ఇదే దానికి ఆన్సర్ అనమాట. వారికి ఏంటంటే కాళ్ళల్లో వెయిన్స్ బాగా ఉబ్బిపోయి రక్త సరఫరా సరిగ్గా లేకపోవడం వల్ల ఆ కాళ్ళు నైట్ టైం అంతా గట్టిగా పీకినట్టు లాగినట్టు ఉండి ఎవరిని గుద్దితే బెటర్ అనిపించడం, అది చాలా కామన్ అండి. లేడీస్లో యూజువల్గా పిక్కలు తొడల భాగంలో విపరీతంగా నొప్పులు, కూర్చోలేకపోవడం, కూర్చుంటే లేవలేకపోవడం, ఇవన్నీ కూడా వారికోస్ వెయిన్స్లో ఎక్కువగా మనం చూస్తుంటాం. ఇలాంటి కేసెస్లో ఆ వారికోస్ వెయిన్స్ తగ్గిస్తేనే ఈ నొప్పులు తగ్గుతాయి. ఇందాక నేను చెప్పినట్టుగా ఊరికే యాంటీబయాటిక్స్ లేదంటే పెయిన్ కిల్లర్స్ లేకపోతే కాళ్ళకి ఆయింట్మెంట్లు ఈ రాస్తే పెరిగిపోతాయి కానీ తగ్గే ఛాన్స్ లేదు. కాబట్టి దీనికి ఒక వాస్కులర్ స్పెషలిస్ట్ మిమ్మల్ని చూడాలి. సో మీరు ఎక్కడ, ఇందాక నేను నా స్కెడ్యూల్ చెప్పాను కదా, మీకు ఎక్కడ దగ్గర అయితే అక్కడ చూపించండి, లేదంటే ఆ కింద ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి, మీకు స్కెడ్యూల్, మీకు అపాయింట్మెంట్ రెడీ చేస్తారు. చాలామంది ఇంత నొప్పులు ఉన్నా కానీ భరిద్దాంలే, మరీ లాస్ట్ స్టేజ్లో సర్జరీ అంటున్నారు కదా, లేజర్ అన్నా కానీ సర్జరీనే కదా, కొంతకాలం వెయిట్ చేద్దాం అనుకుంటూ పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారండి. దానివల్ల ఎలాంటి పరిణామాలు ఉంటాయి? అంటే పరిణామాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. అండ్ దానికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఏంటంటే అది ఈ చిన్న ప్రొసీజర్కి అంత పరిణామం అనుభవించడం అవసరం అని మనం ఆలోచించాలి. సో లేజర్, వారికోస్ వెయిన్స్కి చేసే లేజర్ అనేది ఒక నీడిల్ పెట్టి 8 నుంచి 10 నిమిషాల్లో చేసి పంపిస్తామండి. ఏవిస్ హైదరాబాద్లో ఏవిస్ హాస్పిటల్లో అంత లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉంది కాబట్టి చేసిన 10-15 నిమిషాల తర్వాత వాళ్ళు లేచి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతారు. అంటే ఎలా వచ్చారో వాళ్ళకి ఇంటికి వెళ్ళిపోతారు. అంత చిన్న ప్రొసీజరు, అది నిజంగా అది ఆపరేషన్ అని మనం అనుకుంటే కూడా దానికి అది చేయించుకోకపోవడం వల్ల మనకి ఏంటి నష్టం? ఇందాక నేను చెప్పినట్టుగా, ఒకటి ఉబ్బిన వెయిన్స్లో క్లాట్స్ ఫామ్ అయ్యి గుండెకి పై గుండె అయిపోవటం, 2 కాళ్ళు బాగా నల్లగా అయిపోయి కాళ్ళు పుళ్ళు పట్టడం, 3 ఆ కాళ్ళు పుళ్ళు పెద్దవైపోతే లోపల ఇన్ఫెక్షన్స్ వెళ్ళిపోయి ఆ ఒళ్ళంతా స్ప్రెడ్ అయ్యి సెల్యులైటిస్ లాగా వచ్చి కాలు తీసేసేయటం, లేదంటే కొంతమందికి ఆ బాగా ఒళ్ళంతా స్ప్రెడ్ అయిపోయి ఐసీయూలో అడ్మిట్ చేయటం, కొంతమందికి పుండు తగ్గక వాళ్ళు ఉద్యోగాలు పనులు అన్నీ మానుకొని అలాగే ఇంట్లో ఉండిపోవటం, ఇవన్నీ కూడా పరిణామాలు. ఈ పరిణామం ఎంత చేయించుకోకపోవడం వల్ల 8 నుంచి 10 నిమిషాల ఆపరేషన్ ఎంత, ఇది ఒకసారి వాళ్ళు ఆలోచించుకుంటే తెలుస్తుంది. మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాండి. బ్రేక్ తర్వాత అల్సర్స్ లాంటివి ఫామ్ అయినప్పుడు ట్రీట్మెంట్ కష్టతరం అవుతుందా, ఎవరికైనా ట్రీట్మెంట్ ఇవ్వలేని సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయా, డిస్కస్ చేద్దాం ఇప్పుడు హలో డాక్టర్లో. షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు హలో డాక్టర్. ఏవిస్ హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజావి గోపాల్ గారితో వారికోస్ వెయిన్స్కి లేటెస్ట్గా లేజర్ ట్రీట్మెంట్స్ వివరాలు తెలుసుకుంటున్నాం. ఈ ట్రీట్మెంట్ ఇవ్వలేని సందర్భాలు ఎలా ఉంటూ ఉంటాయి? రైట్ అండి. సో టెక్నికల్ రీజన్స్కి, అంటే వారికోస్ వెయిన్స్ చాలా పెద్దగా ఉన్నాయనో, లేకపోతే వారికోస్ వెయిన్స్ ఎక్కువ ఉన్నాయనో, లేదంటే వారికోస్ వెయిన్స్ దాని కొలతలు ఎక్కువ ఉన్నాయనో, కొంతమంది నేను బయట వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు చెప్తూ ఉంటారు, నీ వెయిన్ డయామీటర్ ఎక్కువ ఉంది, నీకు లేజర్ పని చేయదు అని చెప్పి వాళ్ళు పంపిస్తుంటారట. అలాంటివి టెక్నికల్ రీజన్స్కి మనం ఎప్పుడు రిఫ్యూజ్ చేయలేదండి. అంటే చేయలేకపోవడం అంటూ జరగదు. మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ అబ్సల్యూట్లీ లేటెస్ట్ అనమాట, సో బెస్ట్ ఇన్ ది వరల్డ్. కాబట్టి చేయలేకపోవడం అనేది ఎప్పుడూ జరగదు. కాకపోతే చేసిన తర్వాత ప్రయోజనం పెద్దగా లేదు అని ఎప్పుడన్నా మనకు అనిపిస్తే, అంటే దగ్గర 15-20 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ పుండు సైజ్ అయిపోయినా, అంటే పుండు బాగా వాళ్ళు నెగ్లెక్ట్ చేసుకొని ఇందాక మనం చెప్పినట్టుగా జలగలో వీటితో చేపించుకొని వచ్చినా, లేదంటే పూర్తిగా బెడ్డెన్, అంటే ఏ కారణంగా ఏదో పక్షవాతం వేరే సమస్యలు వచ్చి పూర్తిగా కదలలేని పరిస్థితిలో ఉన్నా, ఇలాంటప్పుడు అప్పుడప్పుడు మీకు చేయొచ్చు కానీ దీనివల్ల ప్రయోజనం లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి నాకు తెలిసిన పేషెంట్, వారికి హార్ట్లో విపరీతమైన ప్రాబ్లం ఉండి హార్ట్ సరిగ్గా కొట్టుకోవట్లేదు, 26% ఎజెక్షన్ ఫ్రాక్షన్, అంటే 60% పంప్ అవ్వాల్సింది 20% పంప్ అవుతుంది. అలా ఉన్నప్పుడు ఈ వెరికోస్ వెయిన్ నేను తగ్గిస్తాను, కానీ ఆ గుండె ప్రాబ్లం వల్ల వాళ్ళకి మళ్ళీ వస్తూ ఉంటాయి, మళ్ళీ సరిగ్గా నడవలేరు, వాళ్ళకి చాలా ఈజీగా అలసిపోతూ ఉంటారు. వీటి వల్ల మనం చేయడం అవసరమా, మీకు అక్కర్లేదు అని చెప్పి, అంటే వీళ్ళకి ఎథికల్ రీజన్స్కి లేదంటే మెడికల్ రీజన్స్కి వద్దని చెప్పడం జరుగుతుంది. టెక్నికల్ రీజన్స్కి, అంటే మనం చేయగలగడం అనేదాన్ని ఎప్పుడు ప్రాబ్లం లేదండి. ఆల్మోస్ట్ 14,000 కేసెస్ జరిగాయి ఏవిస్లో, నా చేతిలో ఇది ఆల్మోస్ట్ హైయెస్ట్ ఇన్ సౌత్ ఇండియా అనమాట. సో యూజువల్గా చేయలేకపోవడం అంటూ ఉండదు, చేయకూడదు అనుకోవడం మాత్రం అప్పుడప్పుడు జరుగుతుంటుంది. రమేష్ గారు కాల్ వరంగల్ నుంచి. రమేష్ గారు. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. నాకు 2 నెలల నుంచి ఇట్లా వాపులు వచ్చి నల్లబడ్డాయి సార్ కాళ్ళు. అలాగే అది అసలు తగ్గుతుంది, చిన్న చిన్న పుండులాగా అయి చీమ వచ్చింది.
అవును. సో వ్యారికోస్ వెయిన్స్ ఎక్కువగా నెగ్లెక్ట్ చేసి దాన్ని పట్టించుకోకపోతే 2 నెలలు కాదండి, కనీసం 4 ఏళ్ళుగా ఉంటే తప్పకుండా రాదు. బట్ అలా పట్టించుకోకపోతే దానిలో పుండ్లు పడిపోతాయి. కొన్నిసార్లు ఈ పుండ్లు రావడం కారణం ఏంటంటే తెలుసో తెలియకో నల్లబడుతుందని మీరు లోకల్ డాక్టర్స్కి వెళ్తే మీకు ఆయింట్మెంట్స్ పెట్టడం, లేదంటే స్టిరాయిడ్ బేస్డ్ ఆయింట్మెంట్స్ అంటే బెట్నోవేట్ ఇట్లాంటి ఆయింట్మెంట్స్ పెట్టడం వల్ల ఇంకా చర్మం ఇంకా ఫర్దర్గా చెడిపోయి ఇంకా పుళ్ళు వచ్చే ఛాన్స్ పెరుగుతుంది. సో దీనికి డెఫినెట్గా బాగు చేయాల్సి వస్తుందండి. మీరు కింది ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి రండి. ఈ ఏరియాలోనే మా హాస్పిటల్ ఎక్స్పర్టైజ్, మీరు రండి చూసి పంపిస్తాను. అల్సర్స్ లాంటివి ఫామ్ అయినప్పుడు ఇట్లా పుండ్లు అలాంటివి పడ్డప్పుడు ఫస్ట్ అవి తగ్గించాకనే ట్రీట్మెంట్ ఇస్తుంటారా? రైట్ అండి. సో అది ట్రెడిషనల్ టీచింగ్ అనమాట. ఒకప్పుడు ఏంటంటే మా చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు ఈ కాళ్ళ పుండ్లు పడితే ఈ పుండ్లు తగ్గించాలి ఫస్ట్, ఎందుకంటే ఈ పుండ్లో బ్యాక్టీరియా అంతా మళ్ళీ లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, పుండ్లు మళ్ళీ అని అలా అనేవాళ్ళము. ఈ మధ్యకాలంలో ఒక 4-5 years ago ఎష్కార్ ట్రయల్ పబ్లిష్ అయిందండి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ పుండు పడితే వాళ్ళకి కూడా ఫస్ట్ లేజర్ చేసేసి దాని తర్వాత పుండుకి బ్యాండేజీలు కడుతుంటే ఇంకా తొందరగా తగ్గుతాయి. అది చేయకుండా ఊరికే బ్యాండేజీలు కడితే ఏంటంటే చాలా ఎక్కువ ఏళ్ళు పడి ఎక్కువ సంవత్సరాలు పట్టి దాని తర్వాత మనం లేజర్ చేసేవాళ్ళం. అలా చేయకుండా 2 ఒకసారి చేసేసేయండి, అందరికీ తక్కువ టైంతో తగ్గిపోతాయని చెప్పి ఒక ట్రయల్ పబ్లిష్ అయింది. దాని ప్రకారం మన ఏవిస్ హాస్పిటల్ 2 ఒకసారి చేస్తాం ఎక్కువగా. రమేష్ గారు కాల్. రమేష్ గారు చెప్పండి. నమస్తే, చెప్పండి మీ క్వశ్చన్ అడగండి. అది మా అమ్మ పేరు ఈరమ్మ అండి. తనకి వాపు బాగా చాలా వాపులు. అయితే అతను నిలవైన పరిస్థితి ఏంటంటే నేను మొన్న ఖమ్మంకి మమత హాస్పిటల్ తీసుకుపోయినామండి. అలాగే అయితే తనకి కిడ్నీ ఖరాబ్ అయినా డయాలసిస్ చేయాలని చెప్పిరండి వాళ్ళు. డయాలసిస్ చేసినా కూడా తనకి బాగా నొప్పి వాపు తగ్గట్లేదు, నొప్పి తగ్గట్లేదండి. రోజు తీసుకుపోతాం, వారానికి 2 సార్లు. అలాగేనండి. సో ఇక్కడ కిడ్నీలు పాడైన తర్వాత వాపు ఎందుకు తగ్గట్లేదో నేను చెప్పే పరిస్థితి లేనండి, ఎందుకంటే నేను కిడ్నీ డాక్టర్ని కాదు. మీరు వారికి కావాల్సి తీసుకొని రండి, నేను అన్ని రిపోర్ట్స్ చూసి ఇంకో కిడ్నీ డాక్టర్కి ఇక్కడ చూపించమంటే చూపిస్తాము. అంతేగాని వాళ్ళ ఖమ్మంలో మీకు ఇచ్చిన కిడ్నీ ట్రీట్మెంట్ సరిపోయిందో లేదో నేను చెప్పే పరిస్థితి లేను. ఈ సండే అంటే ఏ టైమింగ్స్లో ఎక్కడ ఉంటుందండి మీ క్యాంప్? రైట్ అండి. ఈ సండే అంటే 14వ తారీఖు పొద్దున్న 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా నల్గొండలో ప్రైమరీ స్కూల్ అండి, ఆ పేరు తెలియదు, బట్ మా పోస్టర్స్ మొత్తం నల్గొండ అంతా ఉంటాయి, లేకపోతే ఆ నెంబర్కి కాల్ చేసిన వాళ్ళు చెప్తారు. నల్గొండలో మన క్యాంప్ అనమాట. అక్కడ వచ్చే ప్రతి పేషెంట్కి వాస్కులర్ పేషెంట్స్ అందరికీ ఫ్రీగా చూడడం జరుగుతుంది. సో అక్కడ దగ్గరలో ఉన్న పేషెంట్స్ వాస్కులర్ వెరికోస్ వెయిన్స్, ఇలా కాళ్ళలో నరాలు ఉబ్బిన వాళ్ళు, కాళ్ళు నల్లబడిన వాళ్ళు, కాళ్ళలో పుండ్లు ఉన్న వాళ్ళు అక్కడ చూపించుకొని ఈ ఫెసిలిటీ వాడుకోగలరు. అంటే మీ క్యాంప్స్లో వెరికోస్ వెయిన్స్ వల్లనే ఆ సమస్యలు తలెత్తుతున్నాయి, వాళ్ళ కాళ్ళ నొప్పులకు అదే కారణం అని తెలిస్తే వాళ్ళు వెంటనే వచ్చేసి అక్కడే బుక్ చేసుకొని ఇక్కడ హైదరాబాద్, బెంగళూరు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం సాధ్యమేనా? సాధ్యమండి. చాలా మంది అలా చేయించుకుంటున్నారు కూడాను. చాలా మంది వస్తారు దగ్గర ఈ క్యాంపులకు వచ్చే వాళ్ళ దగ్గర 154 మంది వస్తారు. అందులో 20-30 మంది దాకా మా దగ్గర వచ్చి ఆపరేషన్స్ వెంటనే చేయించుకుంటారు. అది కాకుండా వాళ్ళకి వస్తే కొన్నిసార్లు డబ్బులు ఏమైనా సరిగా లేకపోతే ఇప్పుడు ఇది ఆరోగ్యశ్రీ ఇది కవర్డ్ కాదు కాబట్టి దీనికి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మేము మధ్యన అరేంజ్ చేసి హెల్ప్ చేస్తున్నాం. సో మీరు ఇప్పుడు డెఫినెట్గా వాళ్ళు వచ్చి చూపించుకోవచ్చు. ఓకేనండి. డాక్టర్ రాజా వి కొప్పాల్ గారు, వెరికోస్ వెయిన్స్ లక్షణాలు ఎలా ఉంటాయి, నెగ్లెక్ట్ చేసే కొద్దీ తలెత్తే కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి, అండ్ 14th నల్గొండలో మీ క్యాంప్ గురించి వివరాలు అందించినందుకు థ్యాంక్స్ లాట్ అండి. ఇది ఇవాల్టి హలో డాక్టర్.